నమో నమః. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతం. ఇది ఋక్ ప్రాతిశాఖ్యకు సంబంధించిన రెండవ వీడియో. మొదటి వీడియోలో సమానాక్షరాలు, సంధ్యాక్షరాలు, సూక్ష్మములు, అఘోషలు మొదలైన సంజ్ఞల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మిగిలిన సంజ్ఞల గురించి తెలుసుకుంటాము. అందులో మొదటిది స్వరభక్తి. స్వరభక్తి సంజ్ఞ అంటే దాని నిర్వచనం ఇలా ఇచ్చారు: రేఫాత్ స్వరోపహితాత్ వ్యంజనోదయాత్ రుకారవర్ణ స్వరభక్తి ఉత్తరా. రేఫాత్ స్వరోపహితాత్ వ్యంజనోదయాత్ రుకారవర్ణ స్వరభక్తిరుత్తరా అంటే ఒకవేళ రేఫమునకు పూర్వం స్వరవర్ణముండి రేఫం తర్వాత వ్యంజనవర్ణముంటే రేఫము మరియు పరవర్తి వ్యంజన వర్ణముల మధ్యలో ఒక అతి హ్రస్వ స్వరవర్ణం యొక్క ఉచ్చారణ చేయబడుతుంది. దానినే స్వరభక్తి అంటారు. ఉదాహరణకు యదద్య కరిహి కరిహి చిత్య. ఇక్కడ కరిహి పదంలో రేఫముకు ముందు ఆ మరియు రేఫము తర్వాత హ ఉన్నాయి కనుక నియమం ప్రకారం రేఫము మరియు హకారాముల మధ్యలో ఒక రు వర్ణాత్మక హ్రస్వ స్వరవర్ణం, దీనినే స్వరభక్తి అంటారు, అది ఉచ్చరించబడుతుంది. ఈ ప్రకారం కర్హి యొక్క ఉచ్చారణ క ప్లస్ ఆ ప్లస్ రు ప్లస్ హ ప్లస్ ఈలో క అర్హి అనే విధంగా ఉచ్చరించబడుతుంది. ఇంకొక ఉదాహరణ అదర్శి. ఈ స్వరభక్తి ముందున్న రేఫ సహిత పూర్వవర్తి స్వరం యొక్క అంగంగా చెప్పబడుతుంది. ఈ స్వరభక్తి అనేది దాని యొక్క స్వరభక్తి అనేది ముందున్న రేఫ సహితంగా పూర్వవర్తి స్వరం యొక్క అంగంగా చెప్పబడుతుంది. ఇదే విధంగా లకారంతో కూడా స్వరభక్తి ఏర్పడుతుంది. దీన్నే ఋక్ ప్రాతిశాఖ్య గ్రంథంలో ఈ విధంగా నియమంలా చెప్పారు: స్వరభక్తి పూర్వభాగక్షర అంగం, పూర్వభాగ అక్షర అంగం. ఉదాహరణకు పత్యు అదర్శి. ఇక్కడ అదర్శిలో రేఫము మరియు షకారముల సంయోగం ఉంది కనుక స్వరభక్తి తన పూర్వవర్తి వ్యంజన రేఫంతో పాటు పూర్వవర్తి స్వరమైన అకారం యొక్క అంగంగా ఉంటుంది. ఇంకొక ఉదాహరణ వనస్పతే శతవల్షః. ఇది లకారానికి ఉదాహరణ. ఇక్కడ లకార షకారముల సంయోగం ఉంది కనుక స్వరభక్తి లకార సదృశంగా ఉంటూ లకార సహిత పూర్వవర్తి స్వరమైన అకారం యొక్క అంగముగా ఉంటుంది. స్వరభక్తి అనేది రెండు విధములు. ఒకటి దాఘ్రీయాసి, రెండవది హ్రస్వ. ఒకవేళ ఊష్మవర్ణము రేఫము లేదా లకారముల తర్వాత ఉంటే స్వరభక్తి దీర్ఘం అవుతుంది. కానీ ద్విత్వం ఉన్న ఊష్మవర్ణము రేఫము లేదా లకారముల తర్వాత ఉంటే స్వరభక్తి హ్రస్వం అవుతుంది. తర్వాత సంజ్ఞ రక్త సంజ్ఞ. రక్త సంజ్ఞ నిర్వచనము అనునాసికో అంత్యః. అనునాసికోంత్యః అంటే ప్రతి ఒక్క వర్గములోని అంతిమ వర్ణం అనునాసికం అనబడుతుంది. అవి nga, ini, ana, na, ma. ఈ 5 వర్ణములు అనునాసికములు. వీటి సంజ్ఞ రక్త సంజ్ఞ. రక్త సంజ్ఞో అనునాసికః. ఇది పాత ప్రశ్నపత్రముల్లో ఒక ప్రశ్నగా వచ్చి ఉంది. రక్త సంజ్ఞో డాష్ అంటే అనునాసికః. తర్వాత సంయోగః, సంయోగ సంజ్ఞ. ఋక్ ప్రాతిశాఖ్య ప్రకారం సంయోగ సంజ్ఞా సూత్రం సంయోగస్తు వ్యంజన సన్నిపాతః. ఈ వాక్యం కూడా, ఈ సూత్రం కూడా ఒక పాత ప్రశ్నపత్రంలోని ప్రశ్నగా వచ్చి ఉంది. సంయోగస్తు వ్యంజన సన్నిపాతః అంటే ఎప్పుడైతే వ్యంజన వర్ణములు పరస్పరం సమ్మిళితం అవుతాయో దానినే సంయోగం అన్నారు. సంయోగ సంజ్ఞ ప్రయోజనం ఏమిటంటే స్వరవర్ణం లేదా అనుస్వారం తర్వాత వచ్చే సంయోగం యొక్క ప్రథమ వర్ణం ద్విత్వం అవుతుంది. తర్వాత ప్రగృహ్య సంజ్ఞ అంటే ఏంటో చూస్తాం. ప్రగృహ్య సంజ్ఞ ఋక్ ప్రాతిశాఖ్యలో ప్రగృహ్య సంజ్ఞకు సంబంధించిన
అనేక నియమములు ఉన్నాయి, చాలా నియమములు ఉన్నాయి. వాటిలో 2 ముఖ్య నియమములు. మొదటిది ఓకార ఆమంత్రిజః ప్రగృహ్యః. ఓకార ఆమంత్రిజః ప్రగృహ్యః అంటే సంబోధన పదాంతంలో ఉండే ఓకారమునకు ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఉదాహరణకు ఇందో ఇతి, విష్ణో ఇతి. ఇక్కడ ఇందో అనే పదంలో ఉన్న ఓకారము, విష్ణు పదంలో ఉన్న ఓకారము, ఈ రెండింటికి సంజ్ఞ ప్రగృహ్య సంజ్ఞ. తర్వాత ఇంకొక నియమం ఏంటంటే షష్ఠాదయశ్చ ద్వివచనోంత భాజస్త్రయో దీర్ఘాః. అంటే వర్ణమాలలో 6వ స్వరం నుండి మొదలయ్యే 3 దీర్ఘ స్వరములు ఒకవేళ ద్వివచనాంత పదముల అంతములో వస్తే వాటికి కూడా ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. మనకు వర్ణమాల అ, ఆ, రు, రు, ఈ, ఉ, ఊ, ఏ, ఐ ఇలా ఉంటే వాటిలో మనకు షష్టమ వర్ణం అనేది ఈ దీర్ఘ ఈ కారంతో మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఈ, ఊ, ఏ అంటే దీర్ఘ ఈ 3 వర్ణములు, దీర్ఘములైన ఈ 3 వర్ణములు ఈ, ఊ, ఏ, వీటికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఉదాహరణ ఇంద్ర బృహస్పతి వయం. ఇక్కడ బృహస్పతి ఈ అని ఉంది కదా, ఇది ద్వివచనంలో ఉండే ఈ కారము కాబట్టి దీనికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. అలాగే ఇంద్రవాయు ఇమే సుత. ఇక్కడ వాయు, ఇంద్రవాయులో ఉన్న యులో ఉన్న ఊకారం కూడా ద్వివచనంలో ఉన్నందున దీనికి కూడా ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. అలాగే ద్వే విరూపే చరత స్వార్థే. ఇక్కడ విరూపేలో చివర్లో ఉన్న ఏ కారం కూడా ద్వివచనంలో ఈ విరూపే అనే పదం ఉన్నందున ఏకారానికి కూడా దీర్ఘ ఏకారానికి కూడా ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. పైవన్నీ కూడా ద్వివచనాంత పదాలలో ఈ ఊ, ఏ ఉన్నందున ఇవన్నీ ప్రగృహ్య సంజ్ఞకములు. ఈ ఉదాహరణలన్నీ ఋగ్వేద మంత్రముల భాగములే. ఎందుకంటే ఈ ఋక్ ప్రాతిశక్య అనేది ఋగ్వేదములకు సంబంధించిన గ్రంథము కాబట్టి ఉదాహరణలన్నీ ఋగ్వేద మంత్రభాగములే ఉంటాయి. తర్వాతది రేఫీ లేదా రిఫిత్ సంజ్ఞ. రేఫీ అన్నా రిఫిత్ అన్నా ఒకటే. రేఫీ లేదా రిఫిత్ సంజ్ఞ. దీని నిర్వచనం ఏంటంటే ఊష్మా రేఫీ పంచమో నామి పూర్వ. అంటే నామి స్వరము పూర్వవర్ణంగా ఉంటే పంచమ ఊష్మవర్ణము రేఫీ సంజ్ఞకము అవుతుంది. ఊష్మవర్ణములు 8. ఇంతకుముందే ఇవి చెప్పుకున్నాము, మరలా చెప్పుకుంటాం. ఊష్మవర్ణములు 8. అవి హ, ష, ష, స, అహ, క, ప, అం. మరియు నామి స్వరములేమో 10. అవి నామి అంటే న, అమి. ఆలు కాకుండా మిగిలిన స్వరాలు నామి స్వరములు. అవి ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి నామి స్వరములు 10. ఈ నామి స్వరములు ఏ విసర్జనీయం యొక్క పూర్వములో ఉంటాయో ఆ విసర్జనీయ వర్ణమునకు రిఫిత్ సంజ్ఞ వస్తుంది. ఉదాహరణకు అగ్నిరశ్మి జన్మన. ఇది సంహితా పాఠమైతే పదపాఠము ఇలా ఉంటుంది. అగ్ని అస్మి జన్మన. ఇక్కడ అగ్ని అనే పదంలో ఇకారం అనేది నామీస్వరము. అంటే నామీస్వరం అంటే ముందే చెప్పుకున్నాము, ఆలు కాకుండా ఉండే మిగిలిన స్వరాలు. కాబట్టి ఇకారము నామీస్వరము. నామీస్వరము పూర్వంలో ఉన్నందున అగ్ని పదము యొక్క విసర్జనీయం అనేది రేఫీ సంజ్ఞకము అవుతుంది. తర్వాతది యమ సంజ్ఞ. స్పర్శ యమానునాసికాః స్వాన్ పరేషు స్పర్శేషు అనునాసికేషు. అంటే అనునాసిక స్పర్శవర్ణం పరంలో ఉంటే అనునాసిక స్పర్శలకి యమ సంజ్ఞ వస్తుంది. అంటే యమవర్ణములు తమ ప్రకృతిభూత స్పర్శవర్ణములకు సమానం అవుతాయి. మన భాష్యకారుడు ఉవ్వటుడి ప్రకారము యమ సంజ్ఞకములు 4 అని చెప్పాడు. కానీ వాటిని ఉవ్వటాచార్యులు స్పష్టంగా వివరించలేదు. అయితే అన్ని యమములు నాసిక్యములే. నాసిక్య స్పర్శవర్ణములు మొత్తం 20. కనుక
యమములు 20 అని కూడా చెప్తారు. ఈ యమముల సంఖ్య గురించి కూడా ప్రశ్న వచ్చింది. ఆప్షన్స్లో 4 ఉంటే 4 సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 4 4వ సంఖ్యనే. 4 ఇవ్వకుండా 20 ఇస్తే మాత్రము మొత్తం కలిపి 20 అని గుర్తుపెట్టుకుని 20ని ఆప్షన్గా ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 4 ఏమేంటివి అంటే ఉవ్వటాచార్యులు చెప్పిన 4 యమములు ఏమేంటివంటే అఘోష అల్పప్రాణ యమములు అంటే ఇవి కాచా ట త ప. అఘోష మహాప్రాణయమములు ఘ ఛ ట త ఫ. తర్వాత సఘోష అల్పప్రాణయమములు గ జ డ ద బ. తర్వాత సఘోష మహాప్రాణములైన యమములు ఘ ఝ ఢ ధ భ. ఇవి ఇక్కడికి ఋక్ప్రాతిశాఖ్యలోని సంజ్ఞల గురించి వివరణ అయిపోయింది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూసి ఇది ముగిద్దాం. మొదటిది ఋక్ప్రాతిశాఖ్యే సమానాక్షరాని కతి సంతి. ఋక్ప్రాతిశాఖ్యే సమానాక్షరాని కతి సంతి అంటే సమానాక్షరములు 8. ముందే చెప్పుకున్నాము. అష్ట అ ఆ రు రు ఇ ఈ ఉ ఊ. రెండవ ప్రశ్న సంధ్యాక్షరాని కతి. ఎన్ని సంధ్యాక్షరాలు? 4. అవి ఏ ఐ ఓ ఔ. తర్వాత ప్రశ్న రక్తసంజ్ఞకాః కే. రక్తసంజ్ఞకాః ఏవిటి రక్తసంజ్ఞకాలు అంటే అనునాసికాః. కతి రక్తసంజ్ఞకాః సంతి 5. గా ఞి ని అణ న మ. 5 అనునాసికములు ఉన్నాయి. వీటికి ఋక్ప్రాతిశాఖ్యలో ఈ రక్తసంజ్ఞ ఇచ్చారు. తర్వాత అంత్యాః డాష్. అంత్యాః డాష్ తేషాం అఘోషాః. ఇది ఒక సూత్రం. దానికి అంత్యాః 7 తేషాం అఘోషాః. అవి ఏమేంటివి? 7 అంటే ష ష స క ప అహ అం. తర్వాత ప్రశ్న వర్గే చ ప్రథమౌ కౌ. వర్గంలో ప్రతి వర్గంలో మొదటి రెండింటిని ఏమంటారు? మొదటి 2 వర్ణాలను అంటే ప్రతి వర్గంలోని మొదటి 2 వర్ణాలను ఏమంటారు అంటే అఘోషౌ. అఘోష వర్ణాలు అంటారు. ఏమేంటివి ఏవి అంటే క ఖ చ ఛ ఠ ఠ త థ ప ఫ. తర్వాత సంబోధన పదాంతే విద్యమానస్య ఓకారస్య కా సంజ్ఞ. సంబోధన పదాంతంలో ఉండే ఓకారానికి ఏ సంజ్ఞ ఇచ్చారు ఋక్ప్రాతిశాఖ్య గ్రంథములో అంటే ప్రగృహ్య సంజ్ఞ. ఓకారాంతానికి ఇచ్చిన సంజ్ఞ ప్రగృహ్య సంజ్ఞ. తర్వాత చివరి ప్రశ్న అగ్నిరశ్మి జన్మన. అత్ర అగ్నిపదే విద్యమానస్య రేఫస్య సంజ్ఞ భవతి. రేఫానికి ఉన్న సంజ్ఞ ఏమిటి అంటే రిఫిత్ సంజ్ఞ లేదా రేఫీ సంజ్ఞ. ఇక్కడితో ఋక్ప్రాతిశాఖ్యకు సంబంధించిన పాఠం సమాప్తం. పునః మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. నమః సంస్కృతాయ. ధన్యవాదः.